ఐఎన్టీయూసీ 79వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇంటక్ జిల్లా ప్రధాన కార్యదర్శి భోగావల్లి నాగభూషణం ఆధ్వర్యంలో జీవీఎంసీ ఆవరణలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భోగావల్లి నాగభూషణం మాట్లాడుతూ దేశంలో అతిపెద్ద ట్రేడ్ యూనియన్ ఐఎన్టీయూసీ అని వివరించారు. ఇంటక్ ద్వారా దేశంలోని పలు పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు ఎంతో మేలు జరిగిందని వివరించారు. కార్మిక వర్గం సంక్షేమానికి నిరంతరం ఇంటక్ పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో హెచ్పీసీఎల్ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ కార్యనిర్వహణ అధ్యక్షుడు తాతాబాబు, రాజేష్, రాజు యాదవ్, మజ్జి, సోమనాథ్ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గారికి నివాళులు అర్పించి ఈవేళ కేక్ కట్ చేసుకునే ఐఎన్టీసీ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఈరోజు కరెక్ట్గా 79వ ఐఎన్టీసీ ఆవిర్భావ దినోత్సవం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. 1947 మే 3వ తారీఖు నాడు ఐఎన్టీసీ అనేది మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి మహానాయకులు స్థాపించబడిన ఈ యూనియన్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా డాక్టర్ జి సంజయ్ రెడ్డి గారి నాయకత్వంలో 3,30,00,000 మెంబర్షిప్తో ప్రపంచంలోనే అధిక మెంబర్షిప్ ఉన్న సంస్థ ఐఎన్టీసీ సంస్థ. ఈ సంస్థలో సంజీవ్ రెడ్డి గారు జాతీయ ఐఎన్టీసీ అధ్యక్షులు, వారి నాయకత్వంలోనూ, అదేవిధంగా జిల్లా ఐఎన్టీసీ అధ్యక్షులు, రాష్ట్ర ఐఎన్టీసీ ప్రధాన కార్యదర్శి మరి మంత్రి రాజశేఖర్ గారి నాయకత్వంలో విశాఖపట్నంలో కూడా అన్ని కర్మాగారాలలో ఐఎన్టీసీ నాయకత్వం మరి ఈరోజు మేము దిగ్విజయంగా నడుపుకుంటూ వస్తున్నాం. వారి నాయకత్వంలో, మంత్రి రాజశేఖర్ నాయకత్వంలో మేమందరం కూడా సస్యశ్యామలంగా ఐఎన్టీసీకి ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా వారి దృష్టికి తీసుకెళ్తే వారు చేయగలిగింది చేసి మిగతాది సంజీవ్ రెడ్డి గారి నాయకత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి సమస్యలన్నీ పరిష్కారం చేయడంలో ఐఎన్టీసీ నాయకత్వం ముందుంది. మరి ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మేము మహాత్మా గాంధీకి నివాళులు అర్పించు కేక్ కట్ చేసుకోవడం ఆనవాయితీ జరుగుతుంది. డే సందర్భంగా జిల్లాలో ఉన్న అన్ని కర్మాగారాల ఐఎన్టీసీ నాయకులు వచ్చి ఈ జీవీఎంసీ దగ్గర మహాత్మా గాంధీ గారికి మరి నివాళులు అర్పించి ఆయనకి దండలేయడం జరిగింది. ఎందుకంటే 1947 మే 3వ తారీఖున మన దేశానికి ఒక ఇండిపెండెంట్ యూనియన్ ఉండాలి, కార్మిక వర్గానికి కార్మిక రక్షణ కొరకు, చట్టాల రక్షణ కొరకు ఒక ట్రేడ్ యూనియన్ ఉండాలని చెప్పి ఆ రోజు 1947 మే 3వ తారీఖున మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు వీళ్ళందరూ కూడా పెద్దలందరూ కలిపి ఈ ఐఎన్టీసీని స్థాపించారు. స్థాపించిన దగ్గర నుంచి ఈ రోజు వరకు 79 సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది, సుమారు 50 కోట్ల మంది కార్మిక వర్గానికి రక్షణ కల్పించే విధంగా ఐఎన్టీసీ కృషి చేస్తుంది. ఈరోజు 44 కార్మిక చట్టాలు తీసుకొచ్చి ఐఎన్టీసీ ఆధ్వర్యంలోనే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు మనం అనుభవిస్తున్న ఈపీఎఫ్ చట్టం కానివ్వండి, బోనస్ చట్టం కానివ్వండి, గ్రాడ్యుయేట్ చట్టం కానివ్వండి, చైల్డ్ లేబర్ చట్టం కానివ్వండి, మినిమం వేజ్ చట్టం కానివ్వండి, ఈ యాక్ట్లన్నీ కూడా సుమారు 44 చట్టాలు తీసుకొస్తే సంస్థ కావాలని చెప్పేటువంటి ఆనాటి మహనీయులందరూ కూడా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి అందరూ కూడా మరి కార్మిక సంఘాన్ని స్థాపించి కార్మిక హక్కుల రక్షణ కోసం కార్మికులకు అనేకమైనటువంటి ప్రయోజనాలు కలగాలని, వారికి రక్షణ కలగాలని, నిరుద్యోగ యువత ఉపాధి కలగాలని మంచి ఉద్దేశంతో ఐఎన్టీసీని స్థాపించడం జరిగింది. ఐఎన్టీసీ స్థాపించిన నాటి నుంచి మహాత్మా గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా ఈ యొక్క సంస్థ ఏర్పడింది. కాబట్టి ఆయన విగ్రహానికి నివాళులు అర్పించి ఆయన ఏదైతే ఈ దేశానికి, ప్రపంచానికి మార్గదర్శకం ఇచ్చారో ఆశయాలను కొనసాగించాలని ఒక మంచి ఉద్దేశంతో ఐఎన్టీయూసీ ప్రతి ఏటా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ఇక్కడ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర గాంధీ విగ్రహం దగ్గర కాకుండా అన్ని పరిశ్రమల కూడల్లో కూడా ఐఎన్టీయూసీ జెండాని ఎగరవేస్తూ కార్మిక వర్గానికి భరోసా కల్పిస్తూ కార్మిక వర్గం మీద జరుగుతున్న దాడులను ఎప్పటికప్పుడు ఎదుర్కొంటూ వారికి అండగా నిలుచున్న సంస్థ ఐఎన్టీయూసీ. 3,45,00,000 మంది మెంబర్షిప్ ఉన్నటువంటి ఏకైక పెద్ద సంస్థ ఈ దేశంలో ఐఎన్టీయూసీ మాత్రమే.